శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడి యొక్క ప్రతికూలత ఉంది. ఈ ప్రథమార్థంలో కుజుడు ప్రథమార్థంలో 2వ వారం బాగా కలిసి వస్తుంది అంగారకుడు మూలకంగా. బుధుడు అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానం నుండి భాగ్యస్థానంలోకి డిసెంబర్ 5 రోజున వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం, బాగా కలిసి వస్తుంది. గురువు యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. రాహు ప్రతికూలం, కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ పక్షము తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. చేసేటువంటి వ్యాపారం మీకు అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారంపై కూడాను మనస్సు నిలుపుతారు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇక డిస్ట్రిబ్యూట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రొడ్యూసర్స్కు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. స్థిర చరాస్తుల మూలకంగా కూడాను మీకు రాబడి అనేటువంటిది ఈ పక్షంలో ప్రారంభమవుతుంది. ఇక శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పిల్లల చదువు, ఉద్యోగము, సెటిల్మెంటు ఈ విషయంలో మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముహూర్తాలు నిశ్చయం చేసుకుంటారు. ఇక సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ పక్షం బాగా అనుకూలిస్తుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షంలో చాలా పనులు మీకు కలిసి వస్తాయి. తులారాశి వారికి గురువు ముఖ్యంగా అదృష్ట స్థానంలోకి వస్తున్నాడు డిసెంబర్ 5వ తారీఖున. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారము. తులారాశి వారికి బుధుడి యొక్క అనుకూలత కూడా ఉంది. మీరు ఏదైనా విషయంలో ఆలోచించినట్టయితే, సరి అయిన సమయంలో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఈ పక్షం లోపల ఉన్నాయి. ఇకపోతే ముఖ్యంగా రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానము విద్యాస్థానం గనక విద్యార్థులు కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి. అనుకూలిస్తుంది, మీకు బాగా కలిసి వస్తుంది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అడ్మిషన్ మంచి సంస్థలో లభిస్తుంది. ఇవన్నీ ఒక పక్కన మీకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ రాహు మూలకంగా కొంత అశ్రద్ధ, ఓవర్ లుకింగ్ టెండెన్సీ అనేటువంటిది మీకు ఈ పక్షంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీ వైపు నుంచి మీరు ఇంట్రెస్ట్తో మీరు పనులు చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఇకపోతే తులారాశి వారికి రాహువు యొక్క ప్రతికూలత ఉంది కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని సందర్శించుకోండి. ప్రతినిత్యం కూడాను దుర్గామాత స్తోత్ర పారాయణం చెయ్యండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనే ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ పక్షంలో కలుగుతాయి. శుభం.